జీవితంలో నిన్ను మంచి చెడును గుర్తించేలా ప్రశ్నిస్తుంది. ఖాళీలను పూరించడానికి కీలకమైన పాత్ర అవుతుంది. తప్పొప్పులు తెలపడానికి స్నేహం చేస్తుంది. లక్ష్యం కనపడేలా సహకరిస్తుంది. ముక్కలుగా ఉన్న అక్షరాలను పదంలా మారుస్తుంది. మనసుకు కూడా వినిపించేలా వినోదాన్ని ఇస్తుంది. ఆఖరికి నువ్వు తను గుర్తించేలా చేసేది ఎవరంటావు? ఇంకెవరు, నీ రాత. रामपूर्वा सन्ध्या प्रवर्तते कौसल्या सुप्रजा హలో, रामपूर्वा सन्ध्या నా ఆలోచన ఏంటంటే మన జన్మకు ఈరోజు ప్రత్యేకమవ్వాలి. మన ప్రేమ శాశ్వతంగా నిలవాలి. కష్టాలన్నీ వెనక్కి వదిలేసాం. చివరి క్షణాల్లో చాలా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు హ్యాపీగా చచ్చిపోదాం. అంటే కష్టాలు అక్కడ వదిలేసి ప్రాణాలు ఇక్కడ వదిలేయడానికి వచ్చారా? చావు ఎవరికైనా తప్పదు, కానీ మనం చావాలనుకోవడం తప్పు. మా పరిస్థితి మీకేం తెలుసండి? పరిస్థితి పీడించినప్పుడు ఏదో ఒక సంఘటన సహకరిస్తుంది. అలాంటి సంఘటనే 60 సంవత్సరాల క్రితం ఒక 10 సంవత్సరాల కుర్రాడికి జరిగింది. ఒక తల్లి తన కొడుకుతో ఊరి చివరిలో ఉంటూ ఊర్లో కూలి పని చేస్తూ జమీందారులు ఇచ్చిన బట్టలు వేసుకుని మురిసిపోయేది. ఒకరోజు తన కొడుకు చెడు మాట్లాడడం వింటుంది. మరొక రోజు చెడు అలవాటు చేసుకుంటున్నాడని గ్రహించి ఇక్కడే ఉంటే ఊళ్ళో కుర్రాళ్లతో కలిసి చెడిపోతాడనుకుని ఎక్కడైనా మంచి మాస్టర్ దగ్గర వదిలేస్తే మంచిదని ఆలోచించి వేరే ఊర్లో ఉన్న మాస్టర్ దగ్గరికి తీసుకెళుతుంది. ఎవరమ్మా మీరు? నా కొడుకుని మీ దగ్గర చేర్పిద్దామని తీసుకొచ్చాను మాస్టర్ గారు. అలాగేనమ్మా. వెళ్ళు నానా. నేను చాలా పేదదాన్ని. కూలి పని చేసి నా కొడుకును పోషించుకునేదాన్ని. వాడెక్కడ పాడవుతాడోనని భయమేసి మీ దగ్గర తీసుకొచ్చాను మాస్టర్ గారు. వీణ్ణి మీరే ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తివంతుడిగా, అందరి మనసులో చోటు సంపాదించుకునే వాళ్ళ తయారు చేయండి. వాళ్ళ నాన్నది కూడా అదే చివరి కోరిక. మా అమ్మ ఈ జీవితం పిల్లల చదువుకే అంకితం. మా వంతు మేం చేయగలిగింది చేస్తాం. మాస్టర్ గారు, నా కొడుకు మొదటిసారి ఇంటి నుంచి బయటకొచ్చాడు. ఖచ్చితంగా వాడికి నేను గుర్తొస్తాను. ఏడుస్తాడు, నన్ను చూడ్డానికి మిమ్మల్ని సెలవడుగుతాడు. వాడి ఇంటికి రావడానికి అలవాటయ్యాడు అనుకోండి, సరిగ్గా చదువుకోలేడు. అందుకని ఎంత ఏడ్చినా నా దగ్గర పంపించొద్దు. బాధని భరిస్తూ వెళుతున్నావమ్మా. నీ కొడుకు మంచి భవిష్యత్తుతోనే వస్తాడులే. ఎరా, మంచిగా చదువుకోండి. నీకు కొద్దిగైనా చదవడం వచ్చా? వచ్చు. ఎందుకు నా జీవితం ఇంతలా మారింది? రాత్రి నాకు మా అమ్మ పక్కన పడుకుంటే గానీ నిద్ర పట్టదు. ఇది మా అమ్మకు కూడా తెలుసు, అయినా వదిలేసిపోయింది. ఏంటి నాన్న ఇలా ఉంటున్నావు? అమ్మ గుర్తొస్తుందా? లేదు గురుగారు.
గుర్తొస్తుంది గురుగారు. ఏం చేయాలమ్మా? ఇప్పుడు నేను వీడిని పంపిస్తే వీళ్ళ అమ్మకిచ్చిన మాట తప్పుతాను, పంపకపోతే వీడి మనసు నొప్పిస్తాను. నువ్వు ఒక పని చేయాలి. ఇప్పుడు నేను ఒక మంచి పాఠం ఇస్తున్నాను. ఇది మొత్తం అప్పచెప్పేసావనుకో, అప్పుడు అమ్మ దగ్గరికి పంపిస్తాను. సరే గురుగారు. ఈ పాఠం అప్పచెప్పడం నా వల్ల కాదు. మాస్టర్ని అడగలేను, కానీ నిన్ను అడగగలను. నాతో మా అమ్మ ఎప్పుడు ఒక మాట చెప్పేది, నువ్వేమైనా చేయగలవని. ఇందాక గురుగారు కూడా నేను చూసేదో అడిగారు. నువ్వుంటే నాకు ఈ పాఠం గుర్తుండేలా చెయ్యి. నీకు తెలుసు కదా, గురువుగారేమో నేను రోజు దిండు పైన పనుకుంటున్నారు అనుకుంటున్నారు. కానీ ఆయనకేం తెలుసు నేను దిండులో మొహం దాచుకొని ఎంతలా ఏడుస్తున్నానో, ఎప్పటిదాకా ఏడుస్తున్నానో. నువ్వు సూర్యుడిని పుట్టిస్తావంట, చంద్రుడిని పుట్టిస్తావంట. నాకు ఈ పాఠం గుర్తుండేలా చేయవా? దయచేసి చెయ్యి. గురుగారు పాఠం అప్పు చెప్తా గురుగారు. అప్పుడే ఉమ్. సమస్య లేదు. ఏది అప్పచెప్పు. నువ్వు మామూలుడివి కాదు. ఇప్పుడు నేను నిన్ను ఆపలేను. ఆపితే మాట తప్పుతాను. కానీ వీళ్ళమ్మకు కూడా మాట ఇచ్చానే. వీళ్ళమ్మకిచ్చిన మాటలో స్వార్థం ఉంది, వీడికిచ్చిన మాటలో ప్రేమ ఉంది. దానికన్నా ఇదే గొప్ప. మంచిది, బాగా చెప్పావు. వెళ్ళి అమ్మని చూసుకుని తొందరగా వచ్చి. సరే గురుగారు. నేను ఇంటికి వెళ్ళాక బయట తాక్కుని అమ్మని పిలుస్తాను. అమ్మ బయటకు వచ్చి నన్ను వెతుకుతుంది. నేను వెనక నుంచి భయపెడతాను. అమ్మ ఉలిక్కి పడుతుంది. నన్ను చూసి కౌగిలించుకొని లోపలికి తీసుకెళ్ళి అన్నం తినిపిస్తుంది. తర్వాత తన ఒళ్ళో నన్ను పడుకోబెట్టుకుంటుంది. నేను హాయిగా పడుకుంటాను. అరే ఇప్పుడు వచ్చావేంట్రా? మీ ఇల్లు ఎప్పుడో కాల్ చేశారు. మరి మా అమ్మ? మీ అమ్మ అంటువ్యాప్త అందులోనే చనిపోతే ఎక్కడ అందరికి అంటుకుంటుందేమో అని ఇంటితో పాటు కాల్ చేశారా? కాల్ చేశారు గురుగారు. ఊరోళ్ళందరూ కలిసి కాల్ చేశారు.
గురుగారు, మా అమ్మ నన్ను ఎట్లా చూడాలనుకుందో అలా చేయండి. నాకు చదువు తప్ప వేరే ధ్యాస ఉండకూడదు. నీకు నేనున్నాను నాన్న. ఒకరోజు మాస్టర్ పిల్లల్ని చూసి చదివి పెద్దయ్యాక ఏమవుతారో తెలుసుకుందామని పిల్లల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరిని అడుగుతారు. ఆ పిల్లలు ఒకరు పోలీసు, ఒకరు డాక్టర్, లాయర్ అని చెప్తారు. మాస్టర్ వీళ్ళందరి చదువు కేవలం స్వార్థం కోసమేనా అనుకుని వెళుతుంటే ఆ కుర్రాడు చీకట్లో దీపం పెట్టుకుని చదవడం గమనించి వీడేమవుతాడో తెలుసుకుందామని దగ్గరికి వెళ్ళారు. ఏంటి నాన్న ఇక్కడ చదువుతున్నావు? వాళ్ళతో కలిసి చదువుకోవచ్చు కదా నాన్న. లేదు గురుగారు, అమ్మ ఆడుకునేటప్పుడు నలుగురితో ఆడాలి, చదువుకునేటప్పుడు అక్కడవే చదవాలని చెప్పేది. మరి పెద్దయిన తర్వాత నువ్వేమవుతావు? మీలాగే మాస్టర్ నవుతా. అలా నువ్వు బాధ్యతతో నడిచే దారిలో భరించలేని బరువులెన్నో నీ మీదకు వస్తుంటాయి. అవి నిన్ను బలపరచడానికే కానీ బలహీనుని చేయడానికి కాదు. మరి ఆ కుర్రోడేమయ్యాడు? ఏపీజే అబ్దుల్ కలాం అయ్యాడు. చీకట్లో కలం పట్టాడు, దేశంతోనే సలాం కొట్టించుకున్నాడు. ఇందాక మీరు చాలా ఆనందంగా వచ్చారు కదా. బాధపడుతూ వచ్చినా వచ్చేవాళ్లే, కానీ మీరు అలా రావాలనుకోలేదు. జీవితం కూడా అంతే. నలుగురిలో నారాయణ అంటే ఆ నారాయణ కూడా గుర్తించలేడు. నీకంటూ ఒక గుర్తింపును సృష్టించుకోపో, చచ్చాక కూడా బతికే ఉంటావు. పద, పరిస్థితి గొప్ప ప్రాణాలు గొప్ప తెలుసుకుందాం. అవును, ఆయనకి అబ్దుల్ కలాంకి సంబంధం ఏంటి? మీ చావు ఎప్పుడో రాసుంటే మీరు ఇప్పుడు చేస్తానంటే నేనెలా చావనిస్తా? నువ్వు ఒక ఆయుధం. జీవితం నిన్ను ఎంతలా రుద్దాలో అంతలా రుద్దుతుంది. పొదనెక్కాననే ధైర్యం ఉండాలే కానీ పలుచనయ్యాననే భయం ఉండకూడదనే కలాం గారి కల్పిత కథ చెప్పి మీ చావుని ఆపాను. కాబట్టి ఈ సంఘటనతో నీకు తెలియజేయడం ఏమనగా, ఒక పదంలో ఒక అనుకూల అర్థం, ఒక ప్రతికూల అర్థం ఉంటుంది. దాన్ని ఎలా అర్థం చేసుకుంటే జీవితం అలా ఉంటుందని తెలుపుతూ, నీకే తెలియని నిన్ను పరిచయం చేస్తూ, ఇట్లో నీ రాత చెరగని గీత.